హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ వచ్చేసి 10 మినిట్స్లో తయారయ్యే వెజ్ న్యూడిల్స్. వీటిని బయట కొనుక్కుని తినే స్ట్రీట్ స్టైల్ న్యూడిల్స్ లానే సేమ్ రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాక ఇంట్లో చేసే వాళ్ళల్లో చాలామందికి న్యూడిల్స్ ఓవర్ కుక్ అవ్వడమో, ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి స్టిక్కీగా అవ్వడమో జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా టిప్స్తో చూపించబోతున్నానండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వెజ్ న్యూడిల్స్ చేయడం కోసం ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో న్యూడిల్స్ చప్పగా ఉండకుండా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి హై ఫ్లేమ్ మీద వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో వీట్ న్యూడిల్స్ని వేసుకుని హై ఫ్లేమ్ మీద 80% ఉడకనివ్వాలి. లేదా 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇక్కడ హెల్తీ వేలో చేయడం కోసం వీట్ న్యూడిల్స్ని యూస్ చేస్తున్నాను. ఈ 120 గ్రామ్స్ వరకు వెయిట్ ఉంటాయండి. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్ లేకుంటే రెగ్యులర్ నూడిల్స్ని అయినా యూస్ చేసుకోవచ్చు. 4 నిమిషాలకి న్యూడిల్స్ చూస్తే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని వెంటనే ఒక స్టైనర్లోకి వేసేసుకుని నార్మల్ వాటర్ని న్యూడిల్స్ పైన ఇలా వేసుకోండి. దీనివల్ల న్యూడిల్స్ చల్లబడి ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వాటర్ మొత్తం పోయేలా స్టైన్ చేసేసుకుని ఇప్పుడు న్యూడిల్స్ పైన 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి న్యూడిల్స్కి కంప్లీట్గా పట్టించుకోవాలి. అప్పుడు న్యూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా ఆయిల్ని అప్లై చేసేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వెడల్పుగా ఉండే ఒక పెద్ద కడాయిని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హై ఫ్లేమ్ మీద బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు చిన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి. నెక్స్ట్ తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని హై ఫ్లేమ్ మీద 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఆయిల్ని బాగా వేడి చేస్తేనే న్యూడిల్స్కి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులో వెజ్జీస్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు దాకా సన్నగా పొడవుగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి. మీ దగ్గర బెల్ పెప్పర్స్ ఉంటే క్యాప్సికమ్కి బదులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్పు దాకా సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా బీన్స్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్ మీదే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని 70% మగ్గిస్తే సరిపోతుంది, పూర్తిగా వేగనివ్వక్కర్లేదు. ఇలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్ మీద ఉంచే చేయాలి. ఇలా వెజ్జెస్ని 70% మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఉడికించిన న్యూడిల్స్ని కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు కాస్త తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే మనం యాడ్ చేసిన సాసెస్ అన్నిటిలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా కలపడం కష్టంగా అనిపిస్తే 2 ఫోర్క్స్ని పట్టుకుని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి న్యూడిల్స్ని బాగా కలపండి. ఇలా న్యూడిల్స్లో సాసెస్ అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేసాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే మనకి తెలుస్తోంది కదా స్ట్రీట్ స్టైల్ లుక్తో యమ్మీగా న్యూడిల్స్ ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయాయో. వీటిని టమాటా సాస్తో కలిపి తింటే ఇంకా బయట కొనుక్కుని తినే ఛాన్సే ఉండదు. అంత టేస్టీగా ఇంట్లోనే హైజీనిక్గా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసేస్తారు. అంతేకాకుండా ఇంటికి గెస్ట్లు వచ్చిన రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలు ఆకలని ఏదైనా అడిగినా హెల్తీగా ఎలాంటి డౌట్ పడకుండా హ్యాపీగా చేసి పెట్టేయచ్చు. సో మరి మీరు కూడా ఈ వెజ్ న్యూడిల్స్ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.